హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ బర్ఫీ అండి. చాలా బాగుంటుంది, స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఈ రాఖీ పండగకి స్వీట్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నాన్ స్టిక్ తీసుకోండి. నాన్ స్టిక్ తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్గా చేయండి, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నెక్స్ట్ 1/2 కప్పు పాలు తీసుకోవాలి. మీరు వేడి చేసిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. అదే 1/2 కప్పుతో షుగర్ తీసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా చిన్న మంట పైనే కలుపుకోవాలి. షుగర్ అనేది మొత్తం మెల్ట్ అవ్వాలి, దాంట్లో కరిగిపోవాలి. అలా అయ్యే వరకు ఇలా చిన్న మంట పైన కలుపుతూ షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలి. మనకు అలా కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ చేసుకోవాలి. చిన్న మంట పైనే పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం షుగర్ కూడా కరిగిపోయిందిగా. ఇప్పుడు దీంట్లోకి నేను 2 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. పాల పొడి అండి. మనం ఏ కప్పుతో షుగర్ కూడా వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాల పొడి తీసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు అనేది కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండొద్దు, ఒకేసారి వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కంప్లీట్గా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో అయినా కూడా చిన్న మంట పైనే మినిమం ఒక 15 నిమిషాలన్నా పడుతుంది ఈ రెసిపీ దగ్గర పడడానికి. కాబట్టి కొంచెం చిన్న మంట పైనే జాగ్రత్తగా చేసుకోవాలి. స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం ఓపికగా చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఒక 1/2 టీ స్పూను ఇలాచి పొడి వేసుకుంటున్నాను. ఇలాచి పొడి అనేది ఆప్షనల్ అండి. ఏ స్వీట్లోకైనా వేస్తే బాగుంటుంది కాబట్టి వేసాను. మీరు ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, మనం కలుపుతూ ఉండగానే ఇది పూర్తిగా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. మన పిండి ముద్దలాగా అవుతుంది, గులాబ్ జాముల ముద్దలాగా అవుతుందండి. ఇలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మనకు అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ చేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుందండి ఇలా దగ్గర పడడానికి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారినాక దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. నేను దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి ఆ మిక్చర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక మనకు అది అతుక్కుపోతూ ఉంటుంది స్వీట్ అనేది. సో అందుకని ఇలా కొంచెం జాగ్రత్తగా దీంతో చేసుకున్నాక నెక్స్ట్ ఒక బౌల్కి నేను ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఆ బౌల్తో స్ప్రెడ్ చేసుకున్నాను. మరీ ప్రెస్ చేయొద్దండి, జస్ట్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే తప్ప గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇలా కంప్లీట్గా చేసుకున్నాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను పిస్తా పప్పు ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది దీని టేస్ట్. పిస్తా, బాదం, కొద్దిగా కాజు కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక్కసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది బయటకి ఊడి రాకుండా ఉండడం కోసం కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే లోపలికి ఫీల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మనము ఒక 2 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. మీరు కావాలి అంటే తొందరగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత అది కంప్లీట్గా ఆరిపోయింది. దీని నుంచి మనకి ఈజీగా రావడం కోసం ఒక నైఫ్ తీసుకొని ఇట్లా సైడ్లంతా ఒకసారి కదిలివ్వాలి. మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా ఆయిల్ని, తొందరగానే వస్తుంది. కానీ ఒక్కసారి అయితే సైడ్లో ఇలా నైఫ్తో కదిలించాలి. ఇలా ఒకసారి కదిలించాక అది ఈజీగా బ్రేక్ అవుతుందన్నమాట. ఇలా ఓ ప్లేట్ బోర్లిచ్చేసుకొని దాంట్లోకి ఉల్టా చేసుకొని కొంచెం ఇలా పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది. చూడండి, ఈజీగా వచ్చేసింది కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు ఇంకా కొంచెం గట్టిగా కావాలండి, ఇది గట్టిగా కావాలంటే ఇంకొక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకు స్వీట్ అనేది కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే స్వీట్ అనేది అతుక్కుపోతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. చూడండి, ఇది ఇంకా కొంచెం గట్టిగా పడితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వీట్ అనేది రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మనము ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయే ఈ స్వీటును తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి.
అలాగే ఈ వీడియో మీకు కంప్లీట్గా నచ్చిందంటే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత పర్ఫెక్ట్గా ఉంది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.